హాయ్ అండి, బొంబాయి రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. నేను ఇక్కడ ఒక గ్లాస్ సూజీ రవ్వ తీసుకున్నాను. సో ముందుగా దీన్ని వేయించుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ సూజీ రవ్వని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 2 minutes బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబాయలు వేయండి. అవి చిటపట్లాడిన తర్వాత పెద్దగా తరిగిన ఒక 2 ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 టొమాటోలని ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. సో తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, రాక్ సాల్ట్. నీళ్ళు బాగా మరిగిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసి బాగా ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సూజీ రవ్వని వేసుకోండి. బొంబాయి రవ్వని ఒక చేత్తో రవ్వని వేసుకుంటూ ఇంకో చేత్తో బాగా కలపండి, ఎందుకంటే త్వరగా గడ్డలు కట్టేస్తుంది. ఇలా ఒక 5 minutes ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ సిమ్లో ఉడికించుకుంటే మన టేస్ట్ అయిన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే